అని అంటే ఏదో చెప్తుంటారు కదా, లేస్తే మనిషిని కాదని చెప్పేసి. మర్యాదగా నా పని నన్ను చేసుకునివ్వండి, లేదంటే ఇంకా ఎక్కువైపోద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో 10% టారిఫ్స్ విధిస్తున్నట్లుగా ప్రకటించాడు. సో మొత్తం మీద ఇప్పటికే ఆ దేశంలో కాంగ్రెస్లో సైతం అక్కడి కాంగ్రెస్లో ట్రంప్ను పక్కన పెట్టేయాలి, ట్రంప్ అధికారాలు తీసేయాలి, ట్రంప్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అని చెప్పడం, తమ స్వార్థానికి అక్కడ ఉన్నటువంటి అత్యవసర చట్టాలను ఉపయోగించుకుంటున్న సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి అక్కడ. అమెరికాకి ఏదైనా నష్టం జరుగుతుందన్నా, అమెరికా వాణిజ్యాన్ని ఇతర దేశాలు దెబ్బతీస్తున్నా, లేదంటే అమెరికాకి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్నా, లేదంటే అమెరికాకి నష్టం చేస్తున్నటువంటి దేశాలకు డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిన ఏవైనా ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ చట్టాన్ని ఉపయోగిస్తారు. దాని ద్వారా ఆ దేశాల మీద కొంచెం ప్రెషర్ పెంచడానికి ఈ చట్టాలను ఉపయోగిస్తారు. అయితే ట్రంప్ ఇష్టం వచ్చినట్లుగా, అంటే రష్యా విషయంలో ఆయిల్ కొంటే నేను ఊరుకోనని చెప్పేసి భారతదేశంతో పాటు ఇటు చైనా మీద, జపాన్ మీద, అన్ని దేశాల మీద నేను టారిఫ్లు వేస్తానని ప్రకటించింది ఈ చట్టం ప్రకారమే. అధ్యక్షుడికి ఆ హక్కు ఉంటుంది. కానీ